వెల్కమ్ టు PL24 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం లక్ష్మీ తాండాలో ఒక విషాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామస్తుడైన బుక్యా రవి లారీ డ్రైవర్ గా పనిచేస్తుండు. ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది మర్డర్ చేసిండ్రు అని అంటున్నారు, కొంతమంది కరెంట్ షాక్ వల్ల చనిపోయిండు అని అంటున్నారు. ఇది ఏది నిజము ఏది అబద్ధం అనేది పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పోలీస్ బలగాలు వచ్చాయి. ఇక్కడ ఆందోళన జరుగుతుంది కాబట్టి పోలీస్ బలగాలు కూడా దిగి ఎక్కడెక్కడ సద్మన్ చేశారు. ఇప్పుడు మీరు అక్కడ చూసుకున్నట్లయితే గ్రామస్తులంతా కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది మర్డరా లేకపోతే ప్రమాదవశాత్తుగా కరెంట్ షాక్ తగిలి చనిపోయారా అనేది ఇంకా పూర్తిగా తెలియదు. ఇక్కడ చూసిన వాళ్ళు లైవ్ గా ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారంట. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర లేరు, అక్కడే లోపల ఉన్నారంట. వాళ్ళు వచ్చాక పూర్తి విషయం అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు వచ్చాక వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదే ట్రాక్టర్లో బుక్యా రవి మృతదేహం అయితే ఇక్కడే ఉన్నది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్నోళ్ళంతా సగం సగం తెలిసిన వాళ్ళే. కొంతమంది కరెంట్ షాక్ వల్ల చనిపోయినరు అని అంటున్నారు, కొంతమంది మర్డర్ చేసిండ్రు అని అంటున్నారు. ఇది పూర్తి సమాచారం అయితే ఇంతవరకు తెలియలేదు. లైవ్ గా ఉన్న ఇద్దరు వ్యక్తులు అయితే లోపల ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కాలు పెడతాము ఏదైనా చేయరు ఒకటి ఈడ రోడ్డు మీద ఎంతసేపు కూర్చోవాలి, ఎంతసేపు తపస్సు చేయాలి. మాకైనా సాగొట్టు మరి మీరు అందరు కలిసి మేమైనా చచ్చిపోతాం ఆయనతోటి. మేము నీళ్ళు లేవు, మాకు ఏం లేవు, మేము సావాలనా? తీసుకోపోదాం రా, ఇంటికి తీసుకోపోదాం. ఏదో పెద్ద మంచి రోడ్ మీద బెజార్ చేస్తారా? కాదు సార్, ఈ రోడ్ ఏవల్ది, ఈ ఊరే వాళ్ళది. మా ఊరు ఆయన ఊరా? మరి ఏదైనా చెప్పరు మీరు. మా ఊరా లేకపోతే మిట్టి వాళ్ళ ఫోన్ చేయాలా? మిట్టి వాళ్ళ ఫోన్ చేయాలా? ఫోన్ చేయాలా? తీసుకోకపోతే మాట్లాడితే అవసరం లేదు. ఉంటే అట్లా ఉంటారా? మేము కూడా అన్నదమ్ములం, మా కడుపు రగలదా మాకు? ఆ పిన్ని అట్లే ఉంటుందా లోపల? రోడ్ మీద అట్లే ఉంటుందా? ఎవరైనా మాట్లాడితే సరిగా ఉందా? ఇగో మబ్బుల కరెంట్ షాక్ అయింది అన్నాడు. అయితే తర్వాత మాకు ఫోన్ వచ్చింది. మేము వచ్చేదాకా అయినా ఆపాలే కదా, తీసుకోపోయారు కదా. మరి అలా పోయి మళ్ళీ మప్పుకొచ్చారు. మరి బట్టి కాడ దాకా పోనీయాలి కదా, బట్టి దాకా పోనీయాలి. ఇక్కడ మాట్లాడతామన్నారు. ఇప్పుడు 2 గంటలు 3 గంటలు ఇప్పుడు డిస్కషన్ చేయబట్టి మేము అన్నదమ్ములం, మేము మాకు రగలదా? మా కడుపు కాదా? అసలు ఎట్లా చచ్చిపోయింది? ఎట్లా చచ్చిపోయా? కరెంట్ స్టార్ట్ అయింది అంటారు. మేము ధర్మారం నుంచి వచ్చేసరికి తీసుకోపోయాం. కరెంట్ స్టార్ట్ అయింది ఉండాలి కదా, చనిపోయింది కదా, శివం ఉండాలి కదా. అది కరెంట్ స్టార్ట్ అయిందా, ఏమైంది, ఏం ప్రాబ్లం వచ్చింది, అక్కడ ఉండాలి కదా. అక్కడ లేకుంటే అలా డాక్టర్లు ఎక్కించుకొని పంపించేసారు. మేము పోయి మర్రాళ్ళ పోయి ఆపినాం వెనకకెళ్ళి ఊరికి. మళ్ళీ అక్కడ పరిష్కారం కావాలి కదా, అక్కడనే ఉండాలి కదా. ట్రాక్టర్ లో తీసుకెళ్ళి అంబులెన్స్ లేదు, అదే ట్రాక్టర్ బట్టిలో కాడ ఉండేది కర్ర కాడం అందులో చుట్టిరు దొంగతనం వచ్చి మరొకట్టినాం. అయితే బట్టి కాడ ఫోన్ ఇస్తలేరు. పోలీసు ఉన్నాడు, కరెంట్ షార్ట్ అయింది. ఆ శివం అక్కడ ఉండాలనా? మా వాళ్ళు ఎవరో 2-3 వచ్చినాక శివం తీపియాలనా? అట్లా తీపియాలి. మళ్ళీ దొంగతనం కవర్లో తీసుకొని వేసుకొని పోతారు. కాదనే న్యాయమా?
లేకుండా ఈ ఇంటికాడ మనం ఆటోలో తీసుకోపోదాం పారు తీసుకెళ్తా ఆటోలో ఎవరు వస్తారో చూసుకుంటా. ఎవరైనా ఇలా వాదన ఏంటంటే చనిపోయిన వ్యక్తిని అక్కడే ఉంచాలి కానీ ఎవరికి తెలియకుండా దొంగతనంగా ఒక బ్లాక్ కవర్ లో చుట్టి ట్రాక్టర్ లో వేసుకొని ముందు ఒక కార్ వెళ్తుంది, కార్ వెనకాల ట్రాక్టర్ లో తీసుకెళ్తుండ్రు అని వీళ్ళ వాదన. చనిపోయిన వ్యక్తిని అక్కడే ఉంచాలి కదా, అంబులెన్స్ లేదా అంబులెన్స్ తీసుకెళ్ళాలి, అంబులెన్స్ లో కాకుండా ట్రాక్టర్ లో తీసుకెళ్ళడానికి ఏంది ఇదంతా అని వీళ్ళు అంటున్నారు.